వెల్కమ్ టు ఆకేరు న్యూస్. హెమెండార్ఫ్ దంపతులు చేసిన కృషికి సంబంధించి అప్పట్లో వీడియోలు అవన్నీ కొంచెం తక్కువగా ఉండేవి కాబట్టి ఫోటోల రూపంలో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వాటిని అన్నిటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ హెమెండార్ఫ్ స్మృతి నిలయానికి సంబంధించి ఇటీవల కాలంలో 11/1/2024లోనే మినిస్టర్ తనిసరి అనసూయ సీతక్క గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు మిగతా అందరూ అధికారులు వాళ్ళందరూ హాజరై దీన్ని ప్రారంభించారు. అంతకుముందు ఒక మామూలు స్థాయిలో ఉన్నదాన్ని ఒక హెమెండార్ఫ్ వ్యాధిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. హెమెండార్ఫ్ మార్లబాయ్ గ్రామానికి వచ్చిన తర్వాత హెమెండార్ఫ్ దంపతులు ఏ విధంగా వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టారు అనే విషయాన్ని ఇక్కడ ఫోటోల రూపంలో చేస్తున్నారు. ఇక్కడ 1942లో మార్లబాయ్ ఫస్ట్ గోండ్ స్కూల్ అండ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ హెమెండార్ఫ్ ఉన్నారు, అక్కడ మిగతా వాళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్స్ ట్రైనింగ్ సంబంధించింది. ఇక అదేవిధంగా గ్రామంలోని కుల పెద్దలు, గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది స్టూడెంట్స్. అక్కడ ఏంటంటే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు స్థానిక భాష అయిన గోండి భాష, దాంతోపాటు మరాఠీకి సంబంధించిన లాంగ్వేజ్లో కూడా ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశారు. మరాఠీ పిల్లల ఇక్కడ ఈ టోపీ మాత్రం జనరల్గా ఆదివాసీ గోండి ప్రజలు మాత్రం ధరించేది కాదు. అక్కడ ఉన్న పిల్లల్లో కొంతమంది ఏమైనా మరాఠీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు, అది మనము నిర్ధారించలేము. దానికి అంటే శాస్త్రీయమైన ఆధారాలు ఏం లేవు. ప్రారంభించినప్పుడు ఉన్న అంటే నిజాం సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా బ్రిటిష్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి 1947లో డబ్ల్యూవి గ్రిగ్సన్ ఐసిఎస్ అంటే అప్పట్లో ఐఏఎస్ అధికారి హోదా మార్లవే స్కూల్కు వచ్చిన సందర్భం. ఇది స్కూలు అప్పుడున్న ఇదంతా. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆయన మార్లబాయ్ గ్రామంలో ఆ పరిసర గ్రామంలో పిల్లలకి తో పాటు అంటే ప్రజలతో ఎట్లా మమైకమైనది తెలియజేసే సంబంధించిన అవి. ఇక్కడికి వచ్చేవారికి ఈ వీటిని అంటే అక్షరాలని నేర్పించే విధంగా అంటే గోండి మరాఠీకి సంబంధించిన అక్షరాలు అప్పట్లోనే మహిళలకు సంబంధించి అది చేస్తున్న సందర్భం. మీకు పలకలతో పాటు వాళ్ళందరికీ అక్షరాలు దిద్దిస్తున్న అది ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ హెమెండార్ఫ్ ఇక్కడ గ్రామ పెద్దలతో ఇక్కడ మార్లవాయికి సంబంధించిన గ్రామ పెద్దలతో సమావేశమైన సందర్భం ఇది. ఇవన్నీ కూడా 1947లో కేస్లాపూర్ దర్బార్ అంటే కొమరం భీము పోరాటం తర్వాత ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడేందుకు ఒక దర్బార్ ఏర్పాటు చేసిన ఆ దర్బారు ఇప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు వినేందుకు అన్ని ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినాయి. ఆ తర్వాత 1947లోనే రెవెన్యూ సెక్రటరీ హైదరాబాద్ స్టేట్ అట్ కేస్లాపూర్ జాతరకు వచ్చిన ఆ దర్బార్లో రెవెన్యూ సెక్రటరీ డబ్ల్యూవి గ్రిగ్సన్ ఐసిఎస్ అంటే ఐఏఎస్ అధికారి అనే అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా ఆ కాలం నాటి సంబంధించినవి. ఇది సబ్ కలెక్టర్ మీర్ మోజం హుస్సేన్ హెచ్సిఎస్ ఎట్ కేస్లాపూర్ జాతర. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఎస్సిఎస్ అంటే హైదరాబాదీ సర్వీస్ అంటే ఐఏఎస్ అధికారి లాగానే అప్పట్లో. అంటే మనము ఒక సంస్థానం అంటే ఒక దేశంగా ఉండేది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన రైల్వేస్, ప్రత్యేకమైన కరెన్సీ, ప్రత్యేకమైన ఆర్మీతో పాటు ప్రత్యేకమైన అంటే స్టడీస్ కూడా ఉండేవి. అంటే అక్కడున్న అధికారి సబ్ కలెక్టర్ కూడా కేస్లాపూర్ జాతర ఇప్పుడు కూడా చాలా అంటే ప్రముఖంగా ప్రాశస్త్యంతో జరుగుతుంటుంది. ఇప్పుడు కేస్లాపూర్ జాతర అంటే అదొక పెద్ద స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక ఆదివాసీ ప్రజలకు సంబంధించిన సంస్కృతి అది అక్కడి ప్రజలతో కలిసి ఉన్న సందర్భం ఇది కూడా. అది ఇక్కడ హెమెండార్ఫ్ అని చెప్పొచ్చు. హెమెండార్ఫ్ మరి వీళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఏమి రాయలేదు. ఇక్కడ చూస్తే మాత్రము హెమెండార్ఫ్ యంగ్గా ఉన్న సందర్భంలో 1953లో విజిట్ టు మార్లవాయ్ అది అక్కడ ప్రజలతో ఇక్కడ అనేక సందర్భాలు ఇప్పుడు తన అనుబంధాన్ని
వదులుకోకుండా అంటే వృద్ధాప్యంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతో మమైక్యమైన సందర్భం కనబడుతుంది మనకు. ఈ టైంలో కూడా వచ్చు. అదేవిధంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ని ఇనాగ్రేట్ చేసిన సందర్భం ఉంది 1986లో. ఆ తర్వాత ఇక్కడ తను మరీ ఓల్డ్ ఏజ్లో ఉన్న ఫోటో ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బెట్టీ హెమెండార్ఫ్ ఇక్కడ అస్థికలను ఇక్కడికి బెట్టీ ఎలిజబెత్ హెమెండార్ఫ్ వైఫ్కి సంబంధించిన అస్థికలను తీసుకొచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ సమాధులు ఏర్పాటు చేసిండ్రు. ఆ సమాధులకు సంబంధించినవి అవి ఏవో ఇక్కడ అది చెప్తున్నాం. ఇక్కడ చూపిస్తున్నారు. అప్పట్లో బహుశా ఇది హిందూ పేపర్లో వచ్చినట్టున్నది. ఆస్ట్రియన్ ఆంథ్రోపాలజిస్ట్ యాషెస్ ఎంటాంబ్డ్ ఇన్ ఏపీ విలేజ్ అని అప్పట్లో వాళ్ళు ఎక్కడికి వచ్చి ఈ అస్థికలు ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భానికి సంబంధించిన. అంటే హెమెండార్ఫ్ యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా అంటే ఈ ప్రజలకు సంబంధించిన పండుగలు అంటే అనేక రకాల ఆచార వ్యవహారాల్లో తాను మమైకమైన విధానాన్ని మమైకమైన తీరును ఇక్కడున్న ఫోటోలు మనకు అంటే చెప్తున్నాయి. ఆ కాలంలో అంటే వాగుపై అంటే బ్రిడ్జ్ కర్రలతో ఎట్లా బ్రిడ్జ్ ఏర్పాటు చేసి అనే సంబంధించిన ఒక ఫోటో. అదేవిధంగా ఆదివాసీ కల్చర్ పండగకు సంబంధించి ఇక్కడున్న అప్పుడున్న కొయ్య బొమ్మలు వాటికి సంబంధించిన దేవతలకు సంబంధించిన అవి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు ఎలాంటి టెంట్ వేసుకొని ఇక్కడ ఈ ప్రజల్ని అధ్యయనం చేసుకోవడానికి ఇంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక టెంట్ వేసుకొని ఎట్లా ఉన్నారని అప్పుడున్న ఆదివాసీ వ్యక్తితో హెమెండార్ఫ్ ఇంటరాక్షన్ అది. తర్వాత హెమెండార్ఫ్ వైఫ్ బెట్టీ ఎలిజబెత్ మిగతా అంటే 1940లోనే ఆ చెంచులతోని ఎలాంటి అనుబంధం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కోయ పిల్లలు ఆమెతో ఏమంటే బెట్టీ ఎలిజబెత్ వాళ్ళకేదో బహుశా ఏదో అందిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటిని ఇది దాదాపు బాగా వరద వచ్చిన సందర్భంగా దున్నపోతులు పండినాయి. పశువుల కంటే కూడా దున్నపోతుల బండి నీళ్ళలో మొత్తం దాదాపు మునిగిపోయిన సందర్భం కనబడుతుంది. కొండారెడ్ల ప్రాంతం అని చెప్తున్నారు. ఇది కర్రలతో చేసిన ఒక పడవ. అక్కడి ప్రజలు అప్పుడు చేస్తున్న పనులకు సంబంధించి వాటిని ఆవిష్కరించే ఈ ఫొటోస్ ఇవన్నీ ఆదివాసీ ప్రజల డ్యాన్స్ ఇవన్నీ కూడా అంటే హెమెండార్ఫ్ ఫోటోలు తీసి వాటికి సంబంధించిన అనేక విషయాల్ని అంటే సమాజానికి తెలియజేసే చేసినవి ఇవన్నీ కూడా దాదాపు అట్లా దేవతలు జాతరలు. ఇది ఆ కాలంలోని పెళ్ళి కూతురు పెళ్ళికి సంబంధించిన ఫోటో. అది పెళ్ళి ఏర్పాట్లకు సంబంధించింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఆదివాసీ పాటలు ఒక జాతరలాగా అంటే ఒక ఇది బహుశా కిక్రీ అనేది చేస్తున్నట్టున్నారు. ఒక అంశంకి అంటే పరిమితం అవ్వకుండా కేవలము రెవెన్యూ సంపరమైన అంశాలు కానీ లేదా ఆదివాసీ ప్రజలకు సంబంధించిన అన్రెస్ట్ అనే నిజాం ప్రభుత్వం పంపించినప్పటికీ కూడా కేవలము జీవన చిత్రాన్ని అంటే ఆదివాసులకు సంబంధించిన జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నము హెమెండార్ఫ్ చేశారని అర్థమవుతుంది. అక్కడ అంటే పండగలు జీవన విధానము అంటే చావు పుట్టుకలు పెళ్ళిళ్ళు వాటికి సంబంధించిన అంటే కల్చర్ ఉంటుంది, ఏ విధంగా వాటిని నిర్వహిస్తారు అనే విషయాల్ని ఫోటోలు కొన్ని వీడియోలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అన్నిటినీ కూడా దాదాపు పెద్ద వాల్యూమ్స్తో పుస్తకాలుగా వాటిని ప్రచురించారు. అంటే మనకి ఈ ఫోటోలని చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే కేవలము ఇవి మార్లవాయి లేదా ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం అవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలోని
అన్ని గిరిజన ఆదివాసీ ప్రాంతాలను సందర్శించి అక్కడికి సంబంధించిన సమస్యలు, అక్కడున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కూడా అధ్యయనం చేసి వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చినట్టు మనకు అర్థమవుతుంది.